ప్రతి వ్యక్తికి పౌలు లాంటి వాడు ఒక పైన ఉండాలి, అది మంచి అనుభవం. ప్రతి వ్యక్తికి బర్నబా లాంటోడు పక్కన ఉండాలి, అది మంచి అనుభవం. ప్రతి వ్యక్తి కింద తిమోతి లాంటోడు ఒకడు ఉండాలి, అది మంచి అనుభవం. నీ మీద ఒక పౌలన్న లేకపోతే నువ్వు చెక్కబడలేవు. నీ పక్కన ఒక బర్నబా లాంటి వాడు లేకపోతే నువ్వు ప్రోత్సహించబడలేవు. నీ కింద ఒక తిమోతిని ఉంచుకోకపోతే సేవా వారసత్వాన్ని నువ్వు నిలపలేవు. నేను అప్పుడప్పుడు దేవుని దాసులతో మాట్లాడినప్పుడు ఇట్లా అడుగుతాను, సహోదరుడా, దేవుని సేవకుడా, నాయకుడా, నీ పౌలన్నెవరు? నీ బర్నబా స్నేహితుడెవరు? నీ తిమోతి కొడుకెవడు? కొడుకు లేని గుడ్డివాడుగా ఉంటావా? స్నేహితుడు లేని ఒంటరివాడుగా ఉంటావా? శిల్పి లేని ఒక శిలలాగా మిగిలిపోతావా? పైన శిల్పి ఉంటే